హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. నా రాణి ఎవరో తెలుసా? అలా చూడకే, నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరే పొట్టిదానా. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో ఆల్ న్యూట్రియల్ అని ఇచ్చాను, అక్కడే క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఈ పోస్ట్లో కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఓకే, ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ ప్రో లేకపోతే నేను ఇస్తాను, చివరి వరకు చూడండి, ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. టెంప్లెట్స్, అప్లోడ్ XML 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి పొట్టి పిల్ల మహి 46 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. డీటెయిల్డ్గా చెప్తాను. ఓకే, నా ఫొటోస్ దగ్గరికి వచ్చాను. ఫస్ట్ పిక్ని తీసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. ఓకే, ఎట్లా అంటే ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఫోటోని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి జరపండి. నెక్స్ట్ బిట్ మార్క్కి కట్ చేయండి. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి జరిపి నెక్స్ట్ బిట్ మార్క్కి కట్ చేయండి. ఇలా అన్ని ఫొటోస్ని పెట్టేయండి. మీ ఇష్టం అండి, ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేయండి. ఎలైట్ మోషన్ ఎక్కడ దొరుకుతుందో చెప్తాను వినండి. నేను వాడుతున్నది చాలా బాగుంది. ఒకవేళ మీ దగ్గర అసలు ఎలైట్ మోషన్ లేదు, డబ్బులు పెట్టుకునే ఉద్దేశం లేదు, ఏదో ఒకటి కొద్దిగా వాటర్ మార్క్ రాకుండా పనిచేయాలనుకుంటే నేను చెప్తాను వినండి. టెలిగ్రామ్లోకి వెళ్ళండి. టెలిగ్రామ్లో స్పేస్ లేకుండా మహీ టెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. 27,000 ఫాలోవర్స్తో ఒక గ్రూప్ వస్తుంది, మనదే ఆ గ్రూపు. ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి. 27,000 ఉంటారు. జాయిన్ అయితే మీకు టాప్లో పిన్ లిస్ట్ ఎన్బుల్ అవుతుంది. జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఎన్బుల్ అవుతుంది ఆ పిన్ లిస్టు. జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత టాప్లో రైట్ సైడ్లో పిన్ లిస్ట్ ఐకాన్ కనపడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పిన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఆ పిన్ లిస్ట్లో రెండోదే ఎలైట్ మోషన్ ఉంటుంది. చూడండి, ఇంతకంటే ఎక్కువ సమాచారం చెప్పకూడదు, అర్థం చేసుకోండి. ప్రతి ఫోటోని మాన్యువల్గా పెడుతున్నారు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇలా ప్రతి ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసి బిట్ మార్క్కి కట్ చేస్తున్నాను. ఓకే, ఫొటోస్ అన్నీ పెట్టేశాను. టెలిగ్రామ్ పిన్ లిస్ట్లో పెట్టా, మహీ టెక్ ఇన్ఫో గ్రూప్ పేరు, అంతే. అర్థమైంది కదా. ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ లేయర్ సింబల్ వస్తుంది. ఇది క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి, కాపీ అవుతుంది. ఇప్పుడు లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ ఆ లేయర్ చేయండి, సెలెక్ట్ అవుతుంది. ఇవి 3 టిక్ తీసేయండి. టిక్ తీసేసిన తర్వాత లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివరి నొక్కి ఇది ఆఫ్ చేస్తే వైట్ కలర్లోకి మారుతాయి, మిగతావన్నీ గ్రీన్లో ఉంటాయి. ఆఫ్ చేయండి రెండింటిని. పేస్ట్ పైన క్లిక్ చేయండి, బ్యాక్ బటన్ నొక్కండి. ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే యాడ్ అయినాయి కానీ పర్ఫెక్ట్గా ప్లేస్లో సింక్ అవ్వు. ఎప్పుడైనా మిడిల్లోకి పెట్టండి టైం లైన్కి ఫోటోని. ఫోటో పైన క్లిక్ చేసి ఇలా జరపండి, 1 ఫింగర్ పెట్టి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటోకి మిడిల్లోకి పెట్టండి. మళ్ళీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మిడిల్లోకి జరపండి. జూమ్ ఇన్ జూమ్ అవుట్ 2 ఫింగర్స్ పెట్టి చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ని మాన్యువల్గా మిడిల్లోకి పెట్టి ఫోటో పైన క్లిక్ చేసి మిడిల్లోకి జరపండి. ఓకే, ఇలా చేయండి. నేను చేస్తున్నట్టు అన్ని ఫొటోస్ని చేస్తున్నాను. ఇలా మిడిల్లోకి పెట్టాలి. ఫోటో మిడిల్లోకి ఉంటేనే మీకు యానిమేషన్ ఎక్కడుందో అర్థమవుతుంది. మిడిల్లోకి పెట్టాను, ఫోటోని టచ్ చేసి మిడిల్లోకి జరిపాను. ఈ ఫోటోకి మిడిల్లోకి పెడతాను కరెక్ట్గా. ఫోటో పైన టచ్ చేసి మిడిల్లోకి జూమ్ చేస్తాను ఇలా. ఓకే, ఫోటో మిడిల్లోకే ఉండాలి టైం లైన్. మళ్ళీ ఈ ఫోటో మిడిల్లోకి టైం లైన్ ఉండాలి. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి ఇలా. ఓకే, ఫస్ట్కి రండి, ఒకసారి ఇక్కడికి వచ్చేసి ప్లే చేయండి, మీకే అర్థమవుతుంది. చాలా బాగుంటుంది ఆ మ్యూజిక్కి, ఈ ఎఫెక్ట్కి. సేవ్ చేసుకుందామా? టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఏదైనా సరే ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.